ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, నోటి నుండి జ్ఞానరత్నాలు వెలువడే లేక వినిపించే అభ్యాసం చేయాలి. ఎప్పుడూ కూడా నోటి నుండి ముళ్ళు రాళ్ళు వెలువడరాదు. మీ కళ్యాణము మరియు ఇంటిలోని వారి కళ్యాణం కొరకు ఇంటిని చిత్రాలతో అలంకరించాలి. వాటిపై విచారసాగర మంథనం చేసి ఇతరులకు అర్థం చేయించాలి. బిజీగా ఉండాలి. సెకండ్ పాయింట్, తండ్రి నుండి ఆశీర్వాదాలు అడిగేందుకు బదులు వారి శ్రేష్ఠ మతంను అనుసరించాలి. శివబాబాదే నిజమైన సమర్పణ. అందువలన వారినే స్మృతి చేయాలి. మేము బాబాకు ఇంత ఇచ్చామనే అభిమానం రాకూడదు. ఈరోజు వరదానము. బాప్ సమాన్ స్థితి ద్వారా సమయాన్ని సమీపంగా తీసుకొచ్చే తతత్వం యొక్క వరదానీ భవ. నేను నాది నశింపచేయటం అనగా తండ్రి సమాన స్థితిలో స్థితమై సమయాన్ని సమీపంగా తీసుకొని రావటం. ఎక్కడైతే సొంత దేహంలో కానీ వస్తువులో కానీ నాది అనేది ఉంటుందో అక్కడ సమానతలో శాతం ఉంటుంది. శాతం అంటే లోపం ఉంది అని అర్థం. అటువంటి లోపం ఉండేవారు ఎప్పుడు పర్ఫెక్ట్గా అవ్వలేరు. పర్ఫెక్ట్గా అయ్యేందుకు తండ్రి ప్రేమలో సదా లవలీనంగా ఉండండి. సదా ప్రేమలో లవలీనంగా ఉండుట ద్వారా సహజంగానే ఇతరులు కూడా మీ సమానంగా మరియు తండ్రి సమానంగా చేయగలరు. బాప్దాదా తన లవ్లీ మరియు లవ్లీన్గా ఉండే పిల్లలకు సదా తతత్వం యొక్క వరదానాన్ని ఇస్తారు.